సిబిఐ వలలో మరో అవినీతి చేప చిక్కింది. విశాఖ వాల్తే రైల్వే డీఆర్ఎం సౌరప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డారు. 25 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకునేందుకు ముంబై వెళ్లిన సౌరప్రసాద్ ను సీబీఐ అధికారులు ముంబైలోనే పట్టుకున్నారు. సీబీఐకి చిక్కిన డీఆర్ఎం జాబితాలో రెండో డీఆర్ఎం గా సౌరప్రసాద్ నిలిచారు. డీఆర్ఎం వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విశాఖపట్నం వాల్తే డివిజన్ లో డీఆర్ఎం గా పనిచేస్తున్న సౌరభ్ కుమార్ ప్రసాద్ సిబిఐ అధికారులు నిన్నటి నుంచి సోదాలు చేస్తున్నారు. 3 చోట్ల, ఒకటి ముంబై, 2 వైజాగ్ లో ఆయన ఉంటున్న బంగ్లా, 3వది ఆయన కార్యాలయం డీఆర్ఎం ఆఫీస్ లో కూడా తనిఖీలు జరిగినట్టు తెలిసింది. ఇప్పటి వరకు కూడా సిబిఐ అధికారులు ఎటువంటి అధికారిక ధృవీకరించలేదు. కాబట్టి దీనిపైన నిన్నటి నుంచి రైల్వే వర్గాల్లో ఒక విధమైన సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 2 డీఆర్ఎంలు సిబిఐ చిక్కినట్ల వ్యవహారంలో, ఒకటి పునీత్ సింగ్ గుంటకల్ రైల్వే డీఆర్ఎం గా, అదేవిధంగా ఇప్పుడు రెండోది విశాఖపట్నం వాల్టే డివిజన్ కు చెందిన సౌరభ్ కుమార్ ప్రసాద్ గా ఇప్పుడు ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ఈయనకి చాలా ఆపరేషన్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, వందే భారత్ ముంబై నుంచి బయలుదేరే వాటిలో చాలా ఈయనకి మంచి పేరుంది. అయితే నిన్న 3 చోట్ల ఏకకాలంలో ముంబైలో ఈయన ఒక వ్యవహారంలో లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఈయన ప్రస్తుతానికి సెలవులో ఉన్నాడు. నిన్న డీఆర్ఎం ఆఫీస్ కు ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులు వెనుదిరిగారు. ఆయన్ని ముంబైలోనే పట్టుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ వ్యవహారం 25 లక్షల మధ్య ట్రాన్సాక్షన్ జరిగినట్టు తెలుస్తుంది. అయితే 25 లక్షలు కాంట్రాక్టర్ నుంచి ఎందుకు ఆయన ఆశించారు, ఆయన అసలు దీని పరంగా అడిగినట్లు అనేది ఇప్పటి వరకు అయితే ఎటువంటి స్పష్టత లేదు. అదేవిధంగా సిబిఐ అధికారుల నుంచి కూడా మనకి ఎటువంటి సమాచారం లేదు. అధికారికంగా వాళ్ళు ఎప్పుడైనా సిబిఐ దాడుల్లో ఎవరైనా చిక్కినట్లయితే వాళ్ళని ఆన్లైన్ లో వాళ్ళ యొక్క వివరాలు కావచ్చు, వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, ఎప్పటి నుంచి రైడ్ చేశారు, ఎన్ని చోట్ల చేశారు, ఎన్ని బృందాలు వెళ్ళాయి అనేది స్పష్టంగా ఇస్తారు. అయితే ఇప్పటి వరకు కూడా సిబిఐ అధికారులు వాళ్ళ తాలూకా ఆన్లైన్ జాబితాలో కూడా ఎటువంటి వివరాలు అయితే వెల్లడించలేదు. అయితే దీనికి సంబంధించి మాత్రం నిన్న ఉదయం నుంచి ఏకకాలంలో 3 చోట్ల ఈ రైడ్ జరగడంతో రాత్రి 3 గంటల వరకు కూడా ఇవి సోదాలు జరిగినట్టు తెలుస్తుంది. ఆయన 3 గంటలకు అదుపులో తీసుకున్న తర్వాత 24 గంటల తర్వాత ఆయన్ని సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 24 గంటల తర్వాతే అధికారికంగా ఆన్లైన్ లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సౌరభ్ కుమార్ ప్రసాద్ మాత్రం ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకున్నట్లయితే 1991 బ్యాచ్ కి ఐఆర్ఎస్ బ్యాచ్ చెందిన ఆయన చాలా మొదటి నుంచి కూడా కష్టపడి పైకి వచ్చాడనేది మనకు ఆయన ట్రాక్ రికార్డ్ చెప్తుంది. అదే విధంగా ముంబైలో కూడా ఆయన రైల్వే డివిజన్ మేనేజర్ గా పనిచేస్తున్న అనుభవం కూడా ఉంది. అదేవిధంగా వందే భారత్ ఏవైతే మనం ముఖ్యమైన ట్రైన్ ఇప్పుడు అతివేగంగా వెళ్తున్న ముంబై నుంచి బయలుదేరిన వందే భారత్ ట్రైన్స్ లో కూడా ఆయన కీలక పాత్ర పోషించేట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తున్నట్లయితే మాత్రం అద్భుతంగా ఉంది. కానీ నిన్న ఈ 25 లక్షలకు సంబంధించి ఆ యొక్క కాంట్రాక్టర్ నుంచి ఎందుకు ఈ విధంగా ఆశించారు, ఏ విధమైన వ్యవహారంలో లావాదేవీలు జరిగింది అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే సౌరభ్ కుమార్ ప్రసాద్ జూలై 2023లో అనూప్ కుమార్ సత్పతి నుంచి డీఆర్ఎం బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన ఎక్కడా కూడా కనీసం మీడియా కూడా ఆయన ఎప్పుడు కూడా పైకి రాలేదు. ఏ విషయం అయినా కూడా ఆయన కింద స్థాయి సిబ్బందితో లేదా పత్రికా ప్రకటన ద్వారా ఆయన చెప్పడం తప్ప మీడియా సమావేశం అనేది చాలా అరుదుగా పెట్టే ఇప్పుడు ఆయన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్నటి నుంచి ఆయన ఫోన్ కూడా మనం ట్రై చేస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన అందుబాటులో లేదు. ఆయన ఫోన్ కూడా ఇప్పటికీ స్విచ్ ఆఫ్ గానే ఉంది. మరోపక్క ఆయన తదితర సిబ్బందిని అడిగినప్పుడు కూడా వారు కూడా సమాచారం అయితే తెలిసింది, కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదని కూడా రైల్వే సిబ్బంది నుంచి కూడా తెలుస్తుంది. అయితే అఫీషియల్ ట్విట్టర్ లో కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో మాత్రం రైల్వే డీఆర్ఎం సౌరభ్ కుమార్ ప్రసాద్ లంచం తీసుకుని దొరికినట్టుగా తెలుస్తుంది. ఆయన యొక్క సెలవు పెట్టి ఒక వివాహానికి వెళ్ళినట్టు, ఆ వివాహంలోనే ముంబైకి చెందిన ఒక వ్యాపారి తనకు డబ్బులు ఇస్తుండగా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇది కావాలని ఆయన అక్కడ రప్పించారా వ్యాపారిని, బిజినెస్ మ్యాన్ ని, లేదంటే ఈ వ్యవహారం కావాలని ఆయన పట్టించడానికి ఏమైనా జరిగిందా అనేది మాత్రం దీనిపైన ఒక సందిగ్ధత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే ఈయన పథకం ప్రకారమే ఆ యొక్క కాంట్రాక్టర్ ని మీరు మ్యారేజ్ కి వస్తే మ్యారేజ్ లో డబ్బులు తీసుకోవడం లేదా ఆర్థిక లావాదేవీలు జరుపుదామా అని ముందుగానే
ఆయనతో మాట్లాడినట్లు ఈ వ్యాపార సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చారా? ఈ మొత్తం వ్యవహారం తెలియాలి అంటే మరికొద్ది గంటల్లో ఈ మొత్తం వ్యవహారానికి తెరపడే అవకాశం కనిపిస్తుంది లక్ష్మీ దుర్గా. ఓకే సతీష్, థ్యాంక్ యూ.